హలో అండి, హాయ్, హౌ ఆర్ యూ? ఈరోజు మేము బుల్లెట్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ బుల్లెట్ కాఫీ మేము రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటున్నాము. మీరు కూడా ఈ బుల్లెట్ కాఫీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఎలా అంటే మనము ఇక్కడ మీరు రోజు టీ కాఫీ ఏది తీసుకున్నా కానీ దాంట్లో పంచదార వేసి ఆ పంచదార వల్ల కొంచెం ఆరోగ్యానికి కొంచెం అంటే చెప్పారు కదా, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిక్ వాళ్ళకు అక్కడ ఎవరికైనా సరే బీపీ అయినా డయాబెటిక్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం అంత బాగుండదు. సో ఈ బుల్లెట్ కాఫీ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే దీంట్లో మనం పంచదార వాడము. ఓకే, మనం వాడేది ఏం లేదు, జస్ట్ కాఫీ పౌడర్, నెయ్యి, వాటర్, అంతే. ఆ వాటర్ కూడా హాట్ వాటర్. ఓకే, జస్ట్ ఏం లేదు. మనము ఈ కాఫీ పౌడర్ కూడా కాంటినెంటల్ ఇలా మేము తీసుకున్నామండి. ఇది ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఇది చూసుకోవాలి, ఇన్స్టెంట్ అని ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ కాకుండా మనకు రెగ్యులర్గా కాఫీ పౌడర్ కూడా దొరుకుతుంది. అది మేము ట్రై చేసాం, కానీ ఇలా బుల్లెట్ కాఫీ దానివల్ల చేయలేమన్నమాట. ఓన్లీ ఇన్స్టెంట్ వల్ల చేయగలుగుతాం. ఓకే, ఇది ఒకటి మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మేము వాటర్ స్టవ్లో అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకు. సో అది కాకుండా మేము కెటిల్ తీసుకున్నామండి. కెటిల్లో మనకు ఎన్ని కప్స్ కావాలి అన్ని సరిపడే కప్స్ వాటర్ ఇక్కడ దీంట్లో తీసుకోవాలి. క్వాంటిటీ తీసుకొని మనం కెటిల్ ఆన్ చేసుకొని ఇది వేడైన తర్వాత నెయ్యి తీసుకుంటే బెస్ట్. మంచి శుద్ధమైన నెయ్యి తీసుకుంటే దానిలో ఇలా వేసుకొని నెయ్యి ఇది వేసుకొని మీరు కాఫీ పౌడర్ బుల్లెట్ కాఫీ చేసుకోవచ్చు. మిగతా ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మా అమ్మాయి చూపిస్తుంది. బ్యాక్ టు ధర్మ. ఫస్ట్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ ఇది 1 టేబుల్ స్పూన్. one spoon కాఫీ పౌడర్. దీంట్లో హాట్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ దాకా హాట్ వాటర్. ఈ కాఫీ పౌడర్ బుల్లెట్ కాఫీ ప్రిపేర్ చేయడానికి ఇలా బ్లెండర్ తీసుకున్నామండి. ఆన్లైన్లో మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బ్లెండర్ వల్ల ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది అనమాట. మామూలుగా మనము ఇలా కలపడం స్పూన్తో కలిపితే అది కరెక్ట్గా కలవదు అనమాట. సో ఈ బ్లెండర్తో అయితే కరెక్ట్గా మిక్స్ అవుతుంది. మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది బ్లెండర్ ఆన్ చేసుకొని జస్ట్ ఇలా చీల్చు. జస్ట్ మీరు 2-3 రౌండ్స్ ఇలా చేసి ఏం చేస్తారంటే 2-3 రౌండ్స్ చేస్తే మంచిగా మిక్స్ అవుతుంది కాఫీ. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కాఫీ మిక్స్ చేసుకోవాలి, బ్లెండ్ చేస్తూ ఉండాలి ఇలా. సో ఇది ఇలా ఈ కాఫీ అనేది ఈ కలర్ ఇలా గోల్డెన్ కలర్ ఇలా ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ కలర్ వస్తే మీరు బుల్లెట్ కాఫీ ప్రిపేర్ అయినట్టు, మీరు హాయిగా తీసుకోవచ్చు. ఇంకా ఇదండి ప్రాసెస్. బుల్లెట్ కాఫీ చేయడం ఎంత ఈజీ. హాయిగా మీరు తీసుకోండి, రెగ్యులర్గా తాగండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఆనందిస్తారు. వాళ్ళకి కూడా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.